ఒక యవనస్తుడు, తల్లి లేదు. తండ్రి చాలా గారాబంగా పెంచాడు. తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ వచ్చాడు. తర్వాత రోజు తన యొక్క పుట్టినరోజు వాళ్ళు కారులో వెళ్తూ ఉన్నప్పుడు తండ్రిని అడుగుతున్నాడు అనమాట, నాన్న నాకు రేపు ఒక మంచి గిఫ్ట్, నాకు గిఫ్ట్గా ఇవ్వ ప్లీజ్ అని అడుగుతున్నాడు. సరే నాన్న నేను నీకు ఇస్తానని చెప్పాడు. టైంలో అక్కడ ఒక కాస్ట్లీ బైక్ అని కనిపించింది అనమాట. నాన్న నాకు ఆ యొక్క బైక్ నాకు గిఫ్ట్గా ఇస్తావా అంటే తండ్రి ఇంటే మౌనంగా ఉన్నాడు అనమాట. సరే ఇంటికి వచ్చేసారు. నాన్న నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడని చాలా ఎదురు చూస్తున్నాడు అనమాట. నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏం గిఫ్ట్ ఇచ్చాను, త్వరగా ఇవ్వు త్వరగా అంటే చాలా ఎగ్జైట్గా ఉన్నాడు అనమాట. తండ్రి బైక్ ఇస్తాడేమని చెప్పి. అయితే తండ్రి ఒక బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు. కుమారుడు మొత్తం మూడోఫ్ అయిపోయాడు. ఇంకా బైబిల్ తీసుకెళ్ళి మొహాన్ని ఇస్సిరి కొట్టేసి ఇంకా మొత్తం చదివేసుకొని ఎక్కడికో దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఇంకా నంబర్ కూడా మార్చేసాడంట, అడ్రస్ కూడా లేకుండా తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు. తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసేసుకున్నాడు. ఇంకా 2 పిల్లలు పుట్టి ఇంకా ఒక వ్యాపారం కూడా స్టార్ట్ చేస్తాడు అనమాట. తాను అలా జీవిస్తున్న టైంలో పేపర్లో తన తండ్రి యాడ్ ఇచ్చాడంట, పలానా వాడు ఎక్కడున్నాడో త్వరగా రావాలి, వాళ్ళ యొక్క తండ్రి చివరి దశలో ఉన్నాడు, చనిపోయేలా ఉన్నాడు కాబట్టి త్వరగా రావాలని చెప్పి పేపర్లో ఆడిస్తే వచ్చాడనమాట. రాగానే కుమారుడికి ఒక లెటర్ ఇచ్చాడనమాట, చనిపోయాడు. ఆ లెటర్లో ఏముందంటే, నా కుమారుడా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ఆ యొక్క షెల్ఫ్లో ఉంది, ఒకసారి దాన్ని ఓపెన్ చేయని చెప్పాడనమాట. వెళ్ళి ఆ యొక్క బైబిల్ని ఓపెన్ చేశాడనమాట. బైబిల్ని ఓపెన్ చేసి దాంట్లో ఏముందంటే బైక్కి ఉందన్నమాట. హల్లెలూయా. ఆ యొక్క 20 సంవత్సరాలు చాలా దూర దేశంలో ఉన్నాడు. అలాంటి టైంలో తండ్రి ప్రేమ గుర్తురాల. తండ్రి ఏమి ఇచ్చాడని చెప్పి తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలా. కానీ అక్కడ బైబిల్ ఓపెన్ చేయగానే ఏముంది, అక్కడ బైక్కి ఉంది. 20 సంవత్సరాల నుంచి కవర్ కప్పేసిన బైక్ అక్కడే ఉంది. ఇక్కడ తండ్రి వద్దనుకొని చెప్పి వెళ్ళిపోయాడు కుమారుడు. కానీ కుమారుడిని వెంబడించిన ప్రేమ ఎవరిది? తండ్రి ప్రేమ. ఆ తండ్రి చనిపోయాడు కానీ అక్కడ, కానీ నీ కోసం నా కోసం చనిపోయి మరలా మన కోసం తిరిగి లేచాడు. ఎవరు మన కోసం చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు? యేసయ్య మాత్రమే. మన తల్లిదండ్రులు మన కోసం చనిపోరు, మన ఫ్రెండ్స్ మన కోసం చనిపోరు, కానీ మన కోసం చనిపోయి తిరిగి లేచిన వాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు.